బీజేపీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారా? పవన్ అనుసరిస్తూ వామపక్షాలు బీజేపీ పోల్లోకి వెళ్లాయా? మారుతున్న రాజకీయం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. విభజించు పాలించు సూత్రాన్ని బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా అమల్లోకి తెస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వామపక్షాలతో కలిసి హోదా కోసం పోరాడతామని పవన్ చెబుతున్నారు. అయితే 4 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలు వెనకపడ్డాయంటూ అక్కడే సభలు, సమావేశాలు, ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. దీన్ని బట్టి ఏదో జరుగుతోందనే అనుమానాలు మొదలయ్యాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోనే ప్రత్యేక హోదా ఉద్యమం చేయాలన్న పవన్ కళ్యాణ్ సూచనకు కమ్యూనిస్టు పార్టీల నేతలు అంగీకరించడంపై రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ట్రాప్ లో వామపక్షాలు పడ్డాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా లేకపోవటం వల్లే కొన్ని జిల్లాలు వెనకబడ్డాయని ప్రచారాలు ఎందుకు? అక్కడే ఉద్యమాలు చేయాలని ఎందుకు భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో విభజన రేఖలెందుకు అని అడుగుతున్నారు కొందరు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విభజించు పాలించు అన్న సూత్రాన్ని అమలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కొంతకాలం కిందట వారు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ప్రకటన చేశారు. కానీ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో బీజేపీనే ఈ వ్యూహం అమలు చేస్తోందన్న అనుమానాలు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడమే వీరు ఉద్దేశమని అనుమానిస్తున్నారు. ప్రత్యేక హోదా లేకపోవటం వల్ల కేవలం రాయలసీమ, ఉత్తరాంధ్ర మాత్రమే ఎందుకు నష్టపోతాయని జనసేన, లెఫ్ట్ పార్టీలపై అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి. తాజా పరిణామాలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు బీజేపీ డైరెక్షన్ లో నడుస్తారన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్న దశలోనూ పవన్ కళ్యాణ్ కేంద్రంపై పల్లెత్తు మాట అనటానికి కూడా సిద్ధపడడం లేదు. దీంతో వామపక్షాలు పవన్ కళ్యాణ్ అనుసరిస్తూ బీజేపీ అజెండాను అమలు చేయటం ప్రారంభించాయి అన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.